24వ అధ్యాయం 37వ వచనంలో ఇంకొక సూచన, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. నోవహు దినాలలో ఏ విధంగా అయితే ఈ లోకం జీవిస్తుందో, మనుషులు జీవిస్తున్నారో, మనుష్య కుమారుని రాకడ సమయంలో కూడా మనుషులు అలాగే ఉంటారు. ఏం చేశారు? అప్పుడు ఏం జరిగింది నోవహు దినాలలో? నోవహు గారు దాదాపుగా 120 సంవత్సరాలు, అంటే ఓడ కంప్లీట్ అయ్యేంత వరకు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. దేవుడు నోవహుకు చెప్పాడు ఆర్క్ను కట్టమని, ఓడను కట్టమని. ఓడను కడుతూ ఈ కంప్లీట్ అయ్యే లోపల వర్షం పడుతుంది, 40 దినాలు 40 రాత్రులు వర్షం పడుతుంది, ఆయన రాకడ వస్తుంది, జల ప్రళయం వస్తుంది, లోకమంతా మునిగిపోతుంది అని నోవహుకు చెప్తే అదే విషయము ఆయన ప్రకటించుకుంటూ వచ్చాడు, సత్యమును చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు నాకు చెప్పాడు, మారు మనస్సు పొందండి, సత్యమును గ్రహించండి అని సువార్త ప్రకటిస్తూ వస్తున్నప్పటికీ ఎవరు కూడా మాట వినలా, ఎగతాళి చేశారు. నోవహుని ఎగతాళి చేశారు. ఏది దేవుడు వస్తానన్నాడే, వర్షం పడుతుందన్నావే, ఇన్ని సంవత్సరాలైంది పర్లేదే, ఎంతో ఎగతాళి చేశారు. ఈనాడు కూడా జరుగుతున్న సంఘటనలు అవే. ఎంతోమంది సేవకులు ఆనాటి నుండి ఈనాటి వరకు ఏం చెప్తున్నారు? క్రీస్తు రాకడ సమీపించింది, ప్రభువు రాకడ సమీపించింది. తెలుసుకోండి, లేఖనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, సత్యమైన మార్గంలో జీవించే ప్రయత్నం చేద్దాం. ఆనాడు నోవహు చెప్పాడు, ఈనాడు కూడా అనేక మంది సేవకులు చెప్తున్న పని కూడా అదే, చేస్తున్న పరిచర్య కూడా అదే. ఆయన రాకడ సమీపించింది. జల ప్రళయం ద్వారా సమస్తము ఏ విధంగా నాశనం చేయబడింది. ఆనాడు 120 సంవత్సరాలు వినల, ఎవ్వరు వినల. ఈరోజు కూడా అదే జరగబోతుంది. ఆయన రాకడ ఎంత సమీపంగా ఉంది? డోర్ వద్ద ఉన్నాడు ఆయన. ఏ సూచనలను చూసినప్పుడు ఈ సూచనలని ఈ సూచనలు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. లోతు దినాల వల్లే ఉంటుంది అన్నాడు. లోతు దినాలలో కూడా సుఖస్థితి, లోతు దినాలంటే సుఖస్థితి, కంఫర్టబుల్ లైఫ్ కదా. సొదొమ గొమొర్రా చేసిన పాపం ఏంటంటే కంఫర్టబుల్ లైఫ్లో జీవిస్తుంది, వ్యభిచారం చేస్తుంది, సుఖస్థితిలో ఉంది. ఇవన్నీ సూచనలుగా ఆయన మన ముందు పెట్టాడు. లేఖనాలు మన ముందున్నాయి, దృష్టాంతరముగా సత్యమైన మాటలు మన ముందున్నాయి. అయితే వీటిని చూసినప్పుడు నువ్వు నేను మనం ఏం చేయాలి? ఎక్కువగా కూడుకోవాలి, బలపడాలి. నేను విశ్వాసంలో బలపడాలి, విశ్వాసంలో స్థిరపడాలి, సత్యమును గ్రహించాలి, ఎత్తబడే గుంపులో నేను కూడా చేర్చబడాలి కదా. మన స్వాస్థ్యం ఏంటి? పరలోకం, నిత్యత్వము కొరకే నువ్వు నేను మనము పిలువబడ్డాం. అందుకొరకు పిలువబడినప్పుడు నేనేం చేయాలి? మనమేం చేయాలి? ఎక్కువగా కూడుకోవడం, మానుకోకుండా. కొందరు మానుకుంటున్నారు, మానుకుంటే వాళ్ళకే నష్టం. ఏం నష్టం అయిపోతుంది? ఈ లోకంలో వెళ్ళే అవకాశం ఉంది. లోకంలో పరిచయాలు, లోకంలోని ఆలోచన, లోకంలో వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది? మనము కూడా ఈ సహవాసంలో నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దేవుని రాకడలో ఎత్తబడకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా కూడుకునే ప్రయత్నం చేద్దాం. అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థనలో గడపడానికి, సహవాసంలో గడపడానికి, లేఖనాలను ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం.